ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ ఈరోజు ఫైనల్ జరగబోతుంది. ఈ ఐపీఎల్కి జీటీ మరియు ఆర్సీబీ తలపడబోతా ఉన్నాయి. అయితే ఈ ఆర్సీబీ జీటీలో ఈ రెండు జట్లు కూడా చాలా పటిష్టంగా ఉన్నాయి. ఏ జట్టు గెలవబోతుంది అనే విషయాన్ని సీనియర్ క్రికెట్ ప్లేయర్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ కెప్టెన్గా, శ్రీకాకుళం జిల్లా కెప్టెన్గా పనిచేసినటువంటి డాక్టర్ చాపర్ సుధాకర్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అసలు ఈ రోజు ఈ ఐపీఎల్లో ఫైనల్కి వచ్చినటువంటి ఆర్సీబీ అలానే జీటీ, ఈ రెండింటిలో ఏ జట్టు గెలవబోతుంది? మీకు ముఖ్యంగా ఈ ఆర్సీబీ లాస్ట్ టైం విన్నర్స్ కాబట్టి వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది. తర్వాత ఏమో వాళ్ళ ఆర్సీబీ బౌలింగ్ వీక్. అదే దీన్ని తీసుకుంటే గుజరాత్ టైటన్స్ బౌలింగ్ వెరీ స్ట్రాంగ్. మొదట బ్యాటింగ్ చేసేవాళ్ళు ఎక్కువ స్కోర్ చేస్తే ప్రెషర్ రెండో టీం మీద ఉంటుంది. నేను అనుకోండి గుజరాత్ టైటన్స్ కానీ టాస్ గెలిస్తే వాళ్ళు బ్యాటింగ్ చేస్తారు. బ్యాటింగ్ చేసినప్పుడు గుజరాత్ టైటన్స్ లో ఉందంటే వాళ్ళ బ్యాటింగ్ కొద్దిగా వీక్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఉన్నది సాయి సుదర్శన్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు బెస్ట్ ఫామ్ లో ఉంది సాయి సుదర్శన్ ఒకడు గుజరాత్ టైటన్స్ లో. తర్వాత గిల్ తను కానీ క్లిక్ అయితే మంచి స్కోర్ చేస్తాడు. ఫెయిల్ అయితే మాత్రం నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ కి ప్రెషర్ ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే బట్లర్ ఈ కెన్ చేంజ్ ది మ్యాచ్. అలాగే హోల్డరు, తెవాటియా వాళ్ళిద్దరు తెవాటియా హోల్డర్ గుడ్ ఫినిషర్స్ కాబట్టి అదేంటంటే వాళ్ళు సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు వాళ్ళకి అది అడ్వాంటేజ్ ఉంటుంది. హోల్డర్, తెవాటియా వాళ్ళు ఒకవైపు 3 సార్లు రన్నర్స్ గా ఉండి లాస్ట్ 2025లో వాళ్ళు ఆల్రెడీ గెలిచి ఉన్నారు కాబట్టి అదే ఫామ్ కొనసాగిస్తారని అనుకుంటున్నారు. ఫార్మ్ అంటే చెప్తున్నాయి కదా, ఫైనల్ అన్నది ఎప్పుడు కొద్దిగా అందులో వాళ్ళు ఆల్రెడీ కప్ హోల్డర్స్ కాబట్టి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అందులో ఏంటంటే వాళ్ళకి బౌలింగ్ వీక్. బౌలింగ్ లో ఉన్నది భువనేశ్వర్ కుమార్, హ్యాజల్వుడ్డే వాళ్ళకి బౌలర్స్. వాళ్ళు భువనేశ్వర్ కుమార్ కంటిన్యూస్ గా పెర్ఫార్మెన్స్ బాగుంది. హ్యాజల్వుడ్ డౌన్ అండ్ ఒక్కసారి కానీ ఇదైతే హ్యాజల్వుడ్ వికెట్లు పడతాయి. ఆ రెండింటిలోనే ఆ డిఫరెన్స్ అందులో వస్తుంది. ఎందుకంటే బ్యాటింగ్ చూస్తే మన ఆర్సీబీ ఇదేమో స్ట్రాంగ్ బ్యాటింగ్ ఆర్డర్. అందులో ఉన్నదేమో విరాట్ కోహ్లీ, తర్వాత మన వెంకటేష్ అయ్యర్ ఈ మధ్య ఫామ్ లోకి వచ్చాడు కాబట్టి వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంది. వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లీ స్టార్ట్ బాగుంటే తర్వాత నెక్స్ట్ వచ్చిన పడికల్లు, పటేదారు వీళ్ళంతా ఇదిగా ఉంటారు. అందులో వీళ్ళకి ఇంకోటి ఏంటంటే క్రోనల్ పాండ్యా ఆల్రౌండర్. ఈ మధ్య బౌలింగ్ లో వికెట్లు పడుతున్నాయి, బ్యాటింగ్ కూడా చేస్తున్నాడు, మ్యాచ్లు గెలిపిస్తున్నాడు. అందుకోసమని వాళ్ళకి ఆ ఇది ఉంది. అందులో హిట్టర్ టీమ్ డేవిడ్ ఉన్నాడు, ఈ కెన్ చేంజ్ ది మ్యాచ్. వాటి మీద ఆధారపడింది. కానీ బౌలింగ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఆఫ్ గుజరాత్ టైటన్స్. ఆ బౌలింగ్ ని వీళ్ళు ఎదుర్కొంటే ఆర్సీబీ కప్పు గెలుస్తుంది. లేకపోతే గుజరాత్ టైటన్స్, ఎందుకంటే వాళ్ళ ఆర్సీబీ మీద ప్రెషర్ ఉంటుంది కదా, గుజరాత్ టైటన్స్ మంచి స్కోర్ చేసి ఇచ్చే ప్రెషర్ వాళ్ళ మీద ఉంటుంది. దే హ్యావ్ ది గుడ్ బౌలర్స్ లైక్ రబాడా ఇస్ లీడింగ్ వికెట్ టేకర్ ఇన్ ఐపీఎల్. రబాడా ఏమో ఎదుర్కోవడం కష్టం. తర్వాత వాళ్ళు ఉంది సిరాజ్ ఈజ్ బౌలింగ్ గుడ్. ప్రసిద్ధ్ కృష్ణ వికెట్ అదే రన్స్ ఇస్తున్నా వికెట్ తీసుకుంటాడు, అదే వాళ్ళకి అడ్వాంటేజ్. తర్వాత ఏంటంటే హోల్డరు, రషీద్ ఖాన్ వాళ్ళు అందరమాట, కిషోర్ కానీ, అర్షద్ ఖాన్ కానీ వీళ్ళందరూ వికెట్ టేకింగ్ బౌలర్స్. అందుకోసం ప్రెషర్ ఆన్ ది ఆర్సీబీ. ఇప్పుడు ఏంటంటే దే ఆర్ ది కప్ హోల్డర్స్ కాబట్టి వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది. అదేమో వాళ్ళు డాట్కి వస్తే ఎందుకంటే బ్యాటింగ్ మాత్రం వెరీ స్ట్రాంగ్ విత్ ఆర్సీబీ. అంటే బ్యాటింగ్ వెరీ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఈ రోజు టాస్ కీలకం కావాలి. ఎందుకంటే టాస్ లో ఆర్సీబీ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే గెలుపు తథ్యమని అనుకోవచ్చా? ఆర్సీబీ గెలిచిన స్కోర్ ఎక్కువగా చేయాలి. ఎందుకంటే ఆర్సీబీలో మీరు కొన్ని మ్యాచ్లు చూస్తారు, వాళ్ళు కొడితే 200+ లేదు అంటే లో స్కోర్స్ తో అవుట్ అయిపోతుంటారు. అది క్రూషియల్. అందులో నేను ఈ మ్యాచ్ లో చెప్పేది ఏంటంటే జీటీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ విత్ ది బౌలింగ్. అందుకోసమే అంత ఈజీ కాదు ఆర్సీబీకి. తర్వాత ఏంటంటే 60-40 ఛాన్స్, 60% ఛాన్సెస్ ఆర్ గుజరాత్ టైటన్స్. ఐ ప్రిడిక్ట్
అంటే ఆర్సీబీ కన్నా గుజరాత్ కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంట. అంటే ఇలాంటప్పుడు గుజరాత్ ఒకవేళ టాస్ గెలుచుకుంటే బౌలింగ్ ఎంచుకుంటా మంచిదా, బ్యాటింగ్ ఎంచుకుంటా మంచిదా? బ్యాటింగ్ ఎంచుకొని దే హ్యావ్ టు స్కోర్ మోర్ దెన్ 200. దెన్ ది ప్రెషర్ ఆన్ ది ఆర్సీబీ. బికాస్ ఆర్సీబీలో బ్యాట్స్మెన్ ఉన్న గుజరాత్ బౌలింగ్ టీమ్ ఇస్ వెరీ స్ట్రాంగ్. గుజరాత్ లో బ్యాటింగ్ అనేది వీక్ ఉంది కాబట్టి టాస్ గెలిచి బ్యాటింగ్ చేసి 200+ చేయగలుగుతారా? సాయి సుదర్శన్ వాళ్ళకి క్రూషియల్ ప్లేయర్ సాయి సుదర్శన్, గిల్ అండ్ బట్లర్. నెక్స్ట్ ఉన్నవాడు హోల్డర్, వీళ్ళందరూ చెప్తున్నాం కదా, కవాటియా, దే ఆర్ గుడ్ ఫినిషర్స్. ఇఫ్ దే స్కోర్ మోర్ దాన్ 200 ఇట్ విల్ బి ఏ టఫ్ మ్యాచ్ ఫర్ ఆర్సీబీ. బట్లర్ కూడా చాలా డేంజరస్ బ్యాట్స్మెన్. వెరీ డేంజరస్. ఆ డేంజరస్ బ్యాటింగ్ తో ఈ రోజు కానీ స్కోర్ కానీ బ్యాటింగ్ లో చేయగలిగితే గుజరాత్ విన్ అని ఫిక్స్ అయిపోవచ్చా? తప్పకుండా నేను చెప్తున్నాను. సాయి సుదర్శన్ ఫామ్, సాయి సుదర్శన్ ప్రతి మ్యాచ్ లో ఈస్ ప్లేయింగ్ వెరీ వెల్. అది మెయిన్. గిల్ వన్స్ he clicks, he will score good runs. దానివల్ల ఎంత ఇదైనా సార్ టాప్ ఆర్డర్ ఇన్ గుజరాత్ టైటన్స్ ఈస్ ది క్రూషియల్ ఫర్ విన్నింగ్ ది మ్యాచ్. గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ ఎంచుకొని బ్యాటింగ్ లో కానీ తన ప్రతిభను చూపిస్తే ఖచ్చితంగా గెలుపు తెచ్చి అనుకోవచ్చు. తప్పకుండా డ్యూ టు గుడ్ బౌలింగ్ అటాక్. ఆర్సీబీలో ఉన్న బౌలింగ్ వీక్ ని ఈ రోజు ఏమైనా కెప్టెన్సీలో చేంజ్ చేసే అవకాశం ఏమైనా ఉందంట? ఏమీ లేదు. ఏం చేయడానికి అందులో ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళు బౌలర్స్ భువనేశ్వర్ కుమార్ అండ్ హ్యాజ్లవుడ్, ఫ్రంట్ లైన్ బౌలర్స్, సపోర్టెడ్ బై కృణాల్ పాండ్యా అండ్ ఇందులో మెయిన్ ఏంటంటే మీకు జీటీలో అనే రషీద్ ఖాన్ బెస్ట్ స్పిన్నర్. హీ విల్ టర్న్ ది మ్యాచ్. దట్స్ ఆల్సో దేర్. అంటే ఆర్సీబీలో ఓన్లీ ఫేసర్స్ తగ్గితే తర్వాత వచ్చే బౌలింగ్ ఆర్డర్లో ఎక్కడ కూడా ఇబ్బందిగానే ఉంది కదా. అందులో ఉన్నది కృణాల్ పాండ్యా స్పిన్నర్, వికెట్లు వచ్చే అందులో అంత టెక్నాలజీ ఎవరు అంత ఎఫెక్టివ్ గా లేరు. అయితే ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? నేను చెప్తున్నా 60% గుజరాత్ టైటన్స్ హ్యావ్ ది ఛాన్స్, ఓన్లీ 40% will RCB. As per the every match, final match will have an impact on bowling. అంటే 2022లోనే అరంగేట్రం చేసి ఆ సంవత్సరంలోనే వాళ్ళు ఆల్రెడీ టైటిల్ తీసుకుని వెళ్ళారు. మళ్ళీ ఈ ఏడాది కూడా టైటిల్ తీసుకుని వెళ్ళడానికి హెవీ ఛాన్స్ ఉందంటారా? అవకాశాలు ఎక్కువ, గుజరాత్ టైటన్స్ అవకాశాలు ఎక్కువ. చూస్తున్నారు కదా, ఈ రోజు గుజరాత్ టైటన్స్ ఏదైతే ఉందో బౌలింగ్ లో చాలా దూసుకుపోతుంది. అదే విధంగా బ్యాటింగ్ ఆర్డర్ లో కూడా హిట్టర్స్ గానీ క్లిక్ అయ్యి బ్యాటింగ్ లో 200+ స్కోర్ చేయగలిగితే గుజరాత్ టైటన్స్ అనేది ఈ రోజు మ్యాచ్ లో కప్ అనేది గెలవడం తథ్యమని ఆధారంగా చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు ఈ మ్యాచ్ లో ఎవరు గెలవబోతున్నారని కొన్ని గంటల్లో మనం తేలబోతున్నాం. అది ఎంతో ఉత్కంఠగా జరిగేటువంటి ఈ IPL 2026 మ్యాచ్ ఉండబోతా ఉంది. ఎవరు జరగబోయే ఈ IPL 2026 లో ఆర్సీబీ గెలవబోతుందా, అలానే గుజరాత్ టైటన్స్ గెలవబోతా ఉందా అనేది మరి కొన్ని గంటల్లో తెలియబోతా ఉంది. ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. RTV రవికుమార్.